హే, నా లిప్స్టిక్ ఎలా ఉంది? సో నైస్. పింక్ నీకు బాగా సూట్ అవుతుంది తెలుసా? ఓయ్ మొద్దు, ఇది పింక్ కాదు రెడ్. అది రెడ్ కాదు, పింక్. పింక్ అంటే బ్లూగా ఉంటుంది, ఇది రెడ్. ఎలాగెలా సిట్ తెలి పింక్ అంటే బ్లూ లో ఉంటదా? మరి బ్లూ అంటే ఆకుపచ్చగుంటదా? ఇలాంటప్పుడే మేడెక్కి దూకేయాలనిపించదు. నువ్వు ఒప్పేసుకొడతావు. అవును రెడ్డే. చూసావా, అన్ని నేనే చెప్పాలి. నేను లేకుండా ఎలా బతుకుతావో ఏంటో. హ్యాపీగా నవ్వుతూ తిరుగుతాను. వద్దు కన్నా, నా కోసం నువ్వు రోడ్ల పైన పిచ్చోడ్లా నవ్వుతూ తిరగడం నాకు ఇష్టం లేదు. నేను నీతోనే ఉంటాలే. పాపకి చిన్నప్పుడు మెదడువాపు వ్యాధి వచ్చుంటది. ఒకటంటే ఇంకోటి అనుకుంటుంది. ఆ వాటం చూడండి ఎలా ఉందో. ఏంటది? న్యూస్ మన ప్యారిస్ లో అటాక్ జరిగింది కదా, దాని గురించి. ఫ్యాక్షనిస్ట్లా? పాపం. ప్యారిస్ లో ఫ్యాక్షనిస్టులు టైటిల్ బాగుంది నాన్న. టెర్రరిస్టులు. ఫ్యాక్షనిస్ట్లే, నాకు తెలుసు కదా. అవును, నువ్వు చెప్తే కరెక్టే. వీడి అన్నాల బట్టి భరించినాడు ఈ లేడీ సైంటిస్ట్ ని. లటక్ నొప్పేసుకున్నాడు కదా. అక్కడ అటాక్ లో ఈఫిల్ టవర్ వంగిపోయింది, చూడలేదా? అవునా? చూడలేదా నువ్వు? ఎక్కడ న్యూస్ లో రాలేదు, నెట్ లో పెట్టలేదు. నీ ఫోన్ లో రాదు, నా ఫోన్ లో వస్తుంది. ఆగు చూపిస్తా. నా ఫోన్ లో రాకపోవడం ఏంటి? ఎక్కడ నెట్ ఒకటే కదా. కాదు, నాది ఐఫోన్, నీది శాంసంగ్. చూడు. ప్యాకేజీని బట్టి స్పీడ్ మారద్దని తెలుసు కానీ ఫోన్ మారితే నెట్ మారద్దని ఫస్ట్ టైం అంటున్నాను. ఇంకెన్ని చిత్రాలు చూపించదో స్వాతి ముత్యం. సూపర్ ఉండండి. పాపం కదా ఈఫిల్ టవర్. అది పీసా టవరే. ఈఫిల్ టవరే వంగిపోయింది, నువ్వు గుర్తుపట్టట్లేదు. అది పీసా టవర్ ఇటలీలో ఉంటుంది. ఇంకా నయం, ఇండియాలో ఉందనలేదు. ఇందు మూలంగా ప్రపంచ సైంటిస్టులకి పాప డప్పేసి చెప్పేది ఏంటంటే పీసా టవర్ వంగిపోతే ఈఫిల్ టవర్ అవుతుంది. ఇటలీ కట్టడం ప్యారిస్ కి షిఫ్ట్ అయిపోతుంది. ఇది ఫిక్స్. పాపం ఒబామా ఎంత ఫీల్ అయింటాడు కదా. ఒబామా ఎందుకు ఫీల్ అవుతాడు? ప్యారిస్ లో ఫ్యాక్షనిస్టులు బాంబులతో షూట్ చేశారు కదా. బాంబులతో షూట్ చేశారా? సరే, అయినా ప్యారిస్ లో అటాక్ అయితే ఒబామా ఎందుకు ఫీల్ అవుతాడు? ఆ, అమెరికా ప్రెసిడెంట్ ఒబామాయే కదా. ఆ, ప్యారిస్ అమెరికాలోనే కదా ఉంది. ఒరేయ్, ప్యారిస్ అమెరికాలో ఉందా? అర్జెంట్ గా 10 మిషన్ల కాలంలో రేషన్ లో ఒకరు కాల్చాలనిపిస్తున్న పాపనే. ఆ. తెలీదా? చెప్పాను కదా, గుర్తుపెట్టుకో. ఇంకేం పెట్టుకోను? తర్వాత చెప్తాలే. అన్ని ఒకసారి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతావు. సరే, రేపటి నుంచి ట్యూషన్కి వస్తాలే. చీ, పాడు పిల్లోడా. దీంట్లో పాడే ఉందే. ట్యూషన్ అంటే సిగ్గేదా? నీకు దేనికి సిగ్గుపడాలో, ఏది డబుల్ మీనింగో కూడా అర్థం కాదా? నాకు అన్ని అర్థమవుతాయి, అందుకే నిన్ను ఇలా చేస్తున్నా. నాకు మాత్రం చైల్డ్ అబ్యూజ్ చేస్తున్నట్టుంది. బాల్య వివాహం లాగా బాల్య ప్రేమ నీతో. చెప్పు, నాకు సిగ్గేస్తుంది. పిల్లలు చెప్తే అంటారు, పెద్దోళ్ళు తెలియకపోతే అడుగుతారు. ఇలాంటి మేధావి పుడద్దని ముందే తెలిసి గొప్పోళ్ళందరూ ముందే వెళ్ళిపోయారు. ఏ నక్షత్రం తల్లి నీదే? నువ్వు నైట్ అంతా రిలాక్స్డ్ గా సిగ్గుపడు, నేను బయలుదేరతా. ఎక్కడికి వెళ్తున్నా? ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తున్నా. ఏ సినిమాకి? ఇంగ్లీష్ సినిమా. నీకొచ్చా? నీ లాంగ్వేజ్ అర్థమైతే ప్రపంచంలో అన్ని భాషలు అర్థమవుతాయి. సో స్వీట్ ఆఫ్ యూ. నేనంటే ఎందుకు అంత ఇష్టం? కొంచెం టైం ఇవ్వ, 2 రోజులు ఆలోచించుకుని చెప్తాను. చీపో, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావు. నీకేం పని లేదా? పని కాదు, ఆప్షన్ లేదు. అందరూ ముదిరిపోయారు, నువ్వు తప్ప. ముదిరిపోవడం అంటే? ముదిరిపోవడం అంటే తెలదు గాని నువ్వు మాత్రం భూమిలో పాతి పెట్టిన ఇత్తనం అంగుళం ములిసి ఆగిపోయినట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ నువ్వెందుకు ఇంత అందంగా ఉంటావు? అందంగా ఏం కాదు, సూపర్ బ్యూటిఫుల్ గా ఉంటానంట. అవును, కంట్రోల్ కష్టమే నీ దగ్గర. అవును, రాహుల్, రవి, నవీన్ కూడా అదే చెప్పారు. వాళ్ళంతా ఎవరు? నా ఎల్కేజీ బెస్ట్ ఫ్రెండ్స్. ఏంటి అప్పుడే చెప్పారా? ఆ, నీ దగ్గర కంట్రోల్ కష్టం తల్లి, ఏ అబద్ధం చెప్పినా ఇట్టే దొరికిపోతాం అన్నారు. అవును, నువ్వేమైనా అబద్ధం చెప్పావా నా దగ్గర? అలా కొట్టుకోవడం కాదురా తమ్ముడు, దాని తల తీసి మ్యూజియం లో పెట్టి అర్జెంట్ గా ఇండియా టూరిస్టులు పెరుగుతారు. చూసావా ఎలా కనిపెట్టేశానో? మేఘ్నా ఇక్కడ. ఇందాకేంటో అడిగావేంటి? ముదిరిపోవడం. నీదదే. నాకెలా ఉందో తెలుసా? ఎడారిలో బాగా దాహం వేసినప్పుడు అక్కడ వాటర్ ట్యాంకర్ పెట్టి దానికి తాళం వేసి చుట్టూరా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పెట్టినట్టుంది. అంతే మరి. పిల్లలు అడ్డులో ఉందో అవ్వాడదామని చూస్తే బేబీ ఫ్యామిలీ అంజలి సినిమా పార్ట్ 2 చూపించేస్తుంది. బంగారం ఇంకోటి ఏదని అడగరా నీ మేధా శక్తి. ఎడారంటే? మీరు చెప్పండి దీనికి. వాళ్ళు చెప్తారు ఇనవే. ఇప్పుడు ఏం చెప్పాలి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాలి. ఎవరికి? ఒకసారి చెయ్యి. ఎందుకు? చెప్తా.